నమస్తే అండి. ఈరోజు 2 రకాల కాఫీ చూపిస్తున్నాను. ధనియాల కాఫీ, శొంఠి కాఫీ. అది చిన్నప్పుడు ధనియాల కాఫీ అని చేసి కాఫీ తాగుతామన్నప్పుడు మా నాయనమ్మ చేసి ఇచ్చేదనమాట. కానీ ఇది యాక్చువల్‌గా ఇందులో కాఫీ పొడి ఉండదు కానీ, ఇంకా దీనికి ఆ పేరు ధనియాల కాఫీ అని, శొంఠి కాఫీ అని అంటా ఉంటారు. ఇప్పుడు నేను మొదటగా మీకు ధనియాల కాఫీ చేసి చూపిస్తాను. ఇది సమ్మర్‌లో చాలా మంచిదండి. ఈ ధనియాల కాఫీ తాగటం అనేది ఇది చలవ చేస్తుందని చెప్పి ఇది ఎక్కువ ఇచ్చేసేవాళ్ళు. ధనియాలు, పటిక బెల్లం వేసి కాసి ఇచ్చేవాళ్ళు అనమాట. అవి రెండు చలవ చేసే పదార్థాలు కాబట్టి ఇది బాగా ఎండగా ఉన్నప్పుడో లేదా వేడి చేసింది అనుకున్నప్పుడో ఇది చేసుకొని తాగితే చాలా మంచిది. ఫస్ట్ ఈ ధనియాల కాఫీ చూపిస్తున్నాను. ఈ ధనియాల కాఫీకి కావలసిన పదార్థాలండి. ధనియాలు ఇది ఒక 2 స్పూన్లు కచ్చాపచ్చాగా దంచుకోవడం. ఇది పటిక బెల్లం, ఇది మనం తినే షుగర్కి సరిపడా ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఒక 2 యాలకులు, ఒక కప్పు మిల్క్. ఇంత పటిక బెల్లం తీసుకుందామండి. ఈ పటిక బెల్లము ఎందుకు తీసుకుంటున్నామనంటే ఇది మనం ఈ చేసుకునే డ్రింక్ ఎక్కువ చలవ చేయడం కోసం తాగేది. సమ్మర్లో ఎక్కువ తాగేటువంటి డ్రింక్ అనమాట ఇది. అందుకని ఈ పటిక వాడితే మంచిది, చలవ చేస్తుంది ఒకటి. మనకి ఫ్లెమ్ ఉన్నా కూడా కరిగిపోతుందంట. అందుకని చెప్పి ఎక్కువ మా నాన్నమ్మ చేసినప్పుడు పటిక వాడేవాళ్ళు. అందుకని నేను ఇప్పుడు ఇదే చూపిస్తున్నా. ఒక 2 గ్లాసులకి చేసినాం కాబట్టి ఇంతది, ఈ సైజుది సరిపోతుంది. ఇది కొంచెం దంచుకొని వేసుకుందాం. ఇందులో 2 స్పూన్లు ధనియాలు వేస్తున్నాను. అవి మరీ మెత్తగా పౌడర్లా చేయకూడదండి, కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఒక 2 యాలకులు, ఇది కూడా దంచేసి ఆ ధనియాల పొడిలో వేసేద్దాం. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం. ఇది పొయ్యి మీద పెట్టేసి మనం దంచి పెట్టుకున్న ధనియాలు, పటిక వేసేస్తున్నాను. అవి కొంచెం ఒక 1 మినిట్, 1.5 మినిట్ మరిగిన తర్వాత పాలు వేసుకుంటే అయిపోతుందండి. బాగా మరిగినాయండి. ఇందులో పాలు వేద్దాము. పాలు కరెక్ట్గా ఒక కప్ అనేం కాదు, మనకి సరిపోతుంది అనుకుంటే మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, కలర్ చూసుకొని. పాలు వేసిన తర్వాత కొంచెం అట్లాగా మరిగితే చాలండి. ఒక్క పొంగు పైదాకా రాకపోయినా, అంటే వేడి సరిపోతే చాలు. కొంచెం అలా మరగ్గా ఆపేసుకోవచ్చు. ఇవి మరీ పెద్ద గ్లాసులు కాదండి, మీడియం సైజు సరిపోతాయి ఒక్కొక్కరికి సైజు గ్లాసు. వీటిని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ధనియాల కాఫీ రెడీ. కరెక్ట్గా మనకి 2-3 మినిట్స్లో అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ధనియాల కాఫీ చూసారు కదా, శొంఠి కాఫీ చేయడం ఎలాగో చూపిస్తాను. ఈ శొంఠి కాఫీ చాలా మంచిదండి. ఇది వర్షాకాలంలో చాలా మంచి ఔషధం అన్నమాట. మనకి జలుబులు, జ్వరాలు రాకుండా కాపాడుతుంది ముందుగా తాగుతుంటే. కనీసం వారంలో 2-3 సార్లు అక్కడ 2 సార్లు తాగినా చాలు. మరీ ఎక్కువ కూడా తాగకూడదు, ఎందుకంటే శొంఠి, మిరియాలు వేడి చేస్తుంది. అవి ఎక్కువగా కూడా తీసుకోకూడదు. అవసరాన్ని బట్టి, మోతాదుని బట్టి తీసుకోవాలి. బాగా జలుబు చేసినప్పుడైతే మాత్రం ఉదయాన్నే మన కాఫీ, టీలు కాకుండా ఇది ఒక కప్పు తాగామంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. మనకి గొంతులో ఉన్న కఫం అది తగ్గిపోతుంది, జలుబు కూడా తొందరగా తగ్గిపోతుంది. కరెక్ట్గా ఆ టైంలో అయితే డైలీ ఒక 3-4 డేస్ తీసుకోవాలి. లేనప్పుడు మామూలుగా ఈ సీజన్లో
వారానికి ఒక 2 సార్లు తాగితే మంచిది. ఇది చాలా మంచి హెల్తీ డ్రింక్ అండి. ఇప్పుడైతే ఎవరు చేసుకోవట్లేదు. వెనక మాకైతే కాఫీలు టీలు అలవాట్లేదు కదా. ఈ సొంటి కాఫీ, ధనియాల కాఫీ అడిగితే ఇవే చేసి ఇచ్చేవాళ్ళు. మాకు ఇది బాగా అలవాటు. ఇది ఎలా చేసామో మీరు కూడా ఒకసారి చూడండి. ఈ సొంటి కాఫీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: సొంటి, ఒక 2 యాలకులు, మిరియాలు, బెల్లం. ఇందులో బెల్లం తీసుకుంటున్నాను. ఇది మిల్క్. ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మరిగించుకోవాలి. ఈ సొంటి కాఫీకి 2 గ్లాసుల కాఫీ చేస్తున్నాం కదా, 1 ఇంచ్ సొంటి సరిపోతుందండి. మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు, కొంచెం మంటగా ఉంటుంది. మిరియాలు కూడా యాడ్ అవుతాయి కాబట్టి 1 ఇంచ్ సొంటి తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. 1 పావు స్పూను మిరియాలు, ఇవి కూడా కొంచెం చితగొడదాం. బెల్లం చితగొడితే ఒక 2 స్పూన్లు వచ్చేట్టుగా చూసుకొని తీసుకొని ఇది కూడా దంచేద్దామండి. యాలకులు 2, ఒక 2 గ్లాసుల నీళ్ళు, ఈ నీళ్ళల్లో మనం చిత్తగొట్టుకున్న ఈ మిరియాలు, సొంటి, బెల్లం కూడా ఇప్పుడే వేసేసేయాలండి. వేసి ఇవి బాగా మరిగించాలి. మా అత్తగారు మనం ఒక 2 గ్లాసులు అయితే 1 గ్లాస్ అయ్యేదాకా మరిగించమని చెప్తా ఉంటారు. నేనేమో అవన్నీ పోతాయి కదా, మెడిసినల్ వాల్యూస్ అంటే అట్లా కాదు, అలాగా మరిగితేనే దిగుతాయి అని చెప్పి దగ్గరుండి చేయించేవాళ్ళు అనమాట. ఇవి బాగా మరిగించిన తర్వాత చూపిస్తాను. అన్నీ ఒకేసారి వేసి బాగా మరిగించాలి. లాస్ట్లో మిల్క్ వేయాలి. అయిపోయిందండి, బాగా మరిగింది. ఇంకా మిల్క్ యాడ్ చేద్దాము. ఇవి చల్లటి పాలు కాబట్టి కొంచెం వేడైన తర్వాత ఆపేద్దాం. వేడి పాలు అయితే వెంటనే దించేసుకోవచ్చు. అయిపోయిందండి, గ్లాస్లోకి తీసుకుందాము.